కాల్ సెంటర్ అండి. నేను మీకు ఏ విధంగా. హలో సార్. నమస్కారం అండి. 1100 మీకోసం కాల్ చేసి. మాది కమ్మవారిపాలెం సార్. ఏ జిల్లా మేడం? మాది ఎన్టీఆర్ జిల్లా. ఓకే మేడం. ఎక్కడ మేడం? నందిగం. మాది కమ్మవారిపాలెం సార్. మేడం జిల్లా చెప్పండి కదా, తర్వాత మండలం మేడం. ఏ మండలం? నందిగం. నందిగం మండలం అండి. ఓకే మేడం, చెప్పండి మేడం. మాది 9948729430 అండి. మరి మా దాని మీద కాల్స్ ఎందుకు సార్ కట్ చేస్తున్నారు? మేము ఎన్నోసార్లు చేసాము ఆ నెంబర్ మీద. మేము మీ మాట అర్థం కావట్లేదు మేడం. ఫోన్ నెంబర్ నోట్ చేసుకునే గ్యాప్ ఉండి కొంచెం ఒకసారి మళ్ళీ చెప్పండి. 9948 ఓకే మేడం 72 ఓకే మేడం 94 ఓకే మేడం 30. ఈ నెంబర్ మీద ఇది కాల్ కలవకడానికి చేశారు ఏందండి మేడం? ఆ సమాచారం నాకైతే తెలియదు మేడం. మీరు దేని గురించి కాల్ చేస్తుంటారండి తరచు? పద్దాక చేస్తాం ఇలా చేశారా గతంలో? చేసాం సార్. మాకు ప్రాబ్లం ఉందని చేసాం మేము. ఏ ప్రాబ్లం మీరు చేశారు చెప్తే నేను ఇలా వీళ్ళు విషయం మీద ఫోన్ చేశారంటే ఇప్పుడు కాల్ చేస్తుంటే కలవటం లేదని నా పై మాకు కాల్ వస్తుంది సార్. మాకు కాల్ వస్తుంది, అది క్లారిఫై చేసామని కాల్ వస్తుంది మా ఫోన్ నెంబర్కి. అయిపోయింది మీకు కరెక్ట్గానే ఉందంటే మళ్ళీ పెట్టాం 3కి నొక్కి 3 మళ్ళీ వస్తుంది వెనక్కి పెట్టాం. నేను విజయవాడ పుష్పవతి సెంటర్లో హాస్పిటల్ పేరు అరణి హాస్పిటల్లో చూపించుకున్నానండి ఆగస్టులో. దాదాపు 200-300 కాల్ చేశా 1100కి. 3 సార్లు జియో 2 సార్లు జియో పెట్టా. మన మంగళగిరి వచ్చాం. నా పిల్లలు నేను వచ్చాం. నా పేరు సీతారామయ్య, పీసం సీతారామయ్య, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కమ్మవారిపాలెం. ఒక్క నెల ఆగస్టులో వాడితే ఆర్గన్స్ అన్నీ పోయినాయి. ఆర్గన్స్ అన్నీ ఆగస్టులో. మీరు మంచి మందులని ఎన్నిసార్లు ఇచ్చారు? దాదాపు కాల్ కట్ చేశారు. ఉన్నారుగా. చెప్పండి సార్. మరి మాట్లాడరేం సార్? నేను మాట్లాడుతున్నాను కదండి, మీరే కాల్ కట్ చేశారన్నారు. మీరే వినపడకుండా మాకు చెప్పాలి కదా సార్. మేము మా పరిస్థితి దారుణం చేసి వదిలిపెట్టారు కదా. ఎవరు సార్? 1100 ఓకే 100 సార్లు దాదాపు నా పిల్లలు ఎన్నిసార్లు మాట్లాడుంటాం సార్. మీ సమస్య దేనికి సంబంధించి? గ్యాస్ కు వాడితే ఆర్గన్స్ అన్ని పోయినాయి సార్. గ్యాస్ కు వాడితే ఆర్గన్స్ అన్ని కొట్టేసినాయి. నాకు 2 చిన్నపిల్లలు. మా పరిస్థితి గ్యాస్ కి. ఓకే, మరి దీనికి సంబంధించి మరి ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఔషధ నమూనాలను ప్రయోగాలు పంపించినట్టు తెలియజేశాము. వైద్య చికిత్సకు సంబంధించి డిఎంహెచ్ఓ వారి పరిధిలో కొత్త అని చెప్పి పెట్టారు. ఒకసారి కాదు సార్, 2 సార్లు పెట్టాం. ఒకసారి మరి సీఎం లోకేష్ గారు పిఎన్ అని మాట్లాడారు. తర్వాత ఇంకా నాతో మాట్లాడటమే లేదు. నా పరిస్థితి దారుణంగా ఉంది. కావాలంటే ఇంటికైనా సార్కి నేను ఆల్రెడీ మేము టీడీపీ సభ్యత్వం కార్డు ఉంది, నాకు ఉన్నాయని అన్నీ చూపించాను. అయినా సరే ఏమీ లేకుండా పోయింది. కావాలంటే మా ఏమని అడగండి. మేడం ఇప్పుడు ఈ నెంబర్ నుంచి కాల్స్ కలవటం లేదంటే నేను నోట్ చేసుకున్నానండి. దీనికి సంబంధించి నేను సరే అబ్బాయి అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. వారు అంటే ఇప్పుడు 8 గంటలు అయింది కదా మేడం, వారు అందుబాటులో ఉంటారు, రేపు అందుబాటులో ఉంటారు మేడం. వారి దాంట్లో చెక్ చేసి మీకు కాల్ చేయడం జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి. మేము చేసాం సార్. మేము చేసేసామమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటున్నారు తప్పితే ఏమీ ఉపయోగం లేదు సార్. ఇట్లా మాకు ఇప్పుడు చేస్తున్నామమ్మా అని చెప్పాలా, చేయకపోతే మేము చేయలేమమ్మా అని చెప్పాలా. చేయకుండానే మేము చేసేసాము, అంతా మీకు ఇచ్చేసాము, సాయం చేసేసాం అంటే మేము ఇంకెక్కడికి పోవాలి సార్? ఇట్లా మోసం చేయకూడదు కదా సార్ ఎవరినైనా సరే.
మేము ఎన్నోసార్లు ఫోన్ చేసాం, అయిపోయిందమ్మా మీదేమీ లేదమ్మా అంటున్నారు. మళ్ళీ తెల్లారిపాటికల్లా ఫోన్ చేసి మాకు తెలియదమ్మా మాకు తెలియదమ్మా మాకు తెలియదమ్మా అంటే సార్ మీరు పనిచేసే కాడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్ ఇట్లా కాల్ ఫోన్ ఎత్తి మాట్లాడటానికి? మేడం మీకు ఇప్పుడు ఏం కావాలి మేడం? సార్ మీకు ఇప్పుడు నేను వివరంగానే సార్ ఇప్పుడు నేను కొంచెం ఓపిక్ గా ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు చెప్పిన వెంటనే ఫోన్ చేశారా మీరు? వినటానికే కాదు సార్, మేము ఎన్నో సార్లు మేము సంవత్సరం నుంచి ఫోన్ చేసి చెప్పి వాళ్ళు చెప్పినయే మేము విని అలసిపోయాం సార్. ఇప్పుడు అలసిపోయినప్పుడు బాధ ఎంత బాధ ఉంటుంది సార్ మీరు చెప్పండి సార్. సరే ఒక్క మాట, మీరు ఇప్పుడు అన్నారు కదా ఈ మాట, వాళ్ళు చెప్పిన మాట విన్నాం, సరేనండి అన్నాము. వచ్చేస్తున్నారమ్మా అన్నారు, మీకు న్యాయం చేస్తారమ్మా, ఏదో ఒక సహాయం కోసమే కదా సార్ మేము అనేది మేము ఫోన్ చేసుకునేది, లేకపోతే మేము చేయం కదా సార్. సో చేయను అన్నోళ్ళు అమ్మ మా వల్ల కాదమ్మా అన్న మేము వదిలేసుకుంటాం కనుక సార్, ఇస్తానమ్మా అని ఆశ చూపించిన తర్వాత ఈకపోతే ఎంత బాధగా ఉండదు సార్. ఒక్కరు చెప్పండి సార్, మాకు పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ఈకపోతే మేమేం అంటలేదు సార్, మిమ్మల్ని మేము ఒత్తిడి చేసే అంత టోలం కాదు, మా వల్ల కాదులే అమ్మా అంటే మేమేమి అనము. ఇప్పుడు ఇస్తాము అంటే ఎవరికైనా ఆశే కదా సార్, మీరు చెప్పండి సార్ ఒక్క మాట. మేము కాల్ చేసినప్పుడల్లా మేం కాదమ్మా మాకు సంబంధం లేదమ్మా అంటున్నారు. మాట్లాడారు కదా సార్, మీది అయిపోయాక చెప్పండి మేడం, మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతాం సార్, అలసిపోయాం సార్, మాట్లాడి అంటే లేనోళ్ళని అట్లా చిన్న చూపు చూసేసారు సార్. 9100 మీకోసం కాల్ సెంటర్ కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఎందుకు సార్ పెట్టేస్తున్నారు మీరు కూడా అట్టాకి ఫోను? మాట్లాడేవాళ్ళు కదా మేడం. మాట్లాడియాలంటే మరి మీరేం చెబుతున్నారు సార్? మేము వాళ్ళు కాల్ చేసి మేము చెబుతామన్నారు, పెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇదే మాట సార్. అమ్మ మరి మీరు ఇట్లా మాట్లాడి అంటున్నారు కదా, ఎందుకని కట్ చేస్తున్నారు? మీకు ఏమైనా సమాధానం చెప్పారా అని మీరు అడిగారా సార్ కనీసం? మీరు మాట్లాడిస్తే కదా మేడం, 7 నిమిషాల నుంచి మీరే మాట్లాడుతున్నారు కదా. మరి చెప్పండి సార్. సరే విన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి విన్నాం, ఒక్క నిమిషం మేము వినలేమా సార్? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పారు మేడం, 9100 అని చెప్పారు. ఏం చెప్పారు సార్? మంచి మందులే అంటున్నా. ఫస్ట్ సారి అసలు మందులు పెట్టండి అమ్మా అన్నారు, పెట్టాము. మంచి కాదన్నారమ్మా, ఈ మందుల వల్ల తేడా వచ్చింది అన్నారు, వాళ్ళే అన్నారు సార్. నేను చెప్పేది వినండి, మాట్లాడుతూ మధ్యలో ఆపొద్దు. సరే సార్ చెప్పండి సార్. మీరు కంప్లైంట్ పెట్టుకోవడానికి మేము ఉన్నాం. సరే సార్. కంప్లైంట్ కి అధికారి ఏమని సమాధానం ఇచ్చారో మీకు తెలియకపోతే చెప్పగలను, అంతేగాని ఇక్కడెక్కడా కూడా మేమేమి మీకు ట్రీట్మెంట్ చేయడం లేదు, మేమేమి మీకు ఎంక్వైరీ చేయడం లేదు, మీ పిల్లలు ఎలా ఉన్నా ఏ స్థాయిలో అని చెప్పే అధికారం మాకేం లేదండి. అవునండి. మీరేమని చెప్పారో అది రాసి కంప్లైంట్ నమోదు చేస్తామండి. ఆ కంప్లైంట్ కి సమాధానం అధికారులు ఏమని ఇచ్చారో అది చదివి మేము చెప్తాం. దాని అర్థం ఏంటంటే మేము ఎంక్వైరీ చేసినట్టు కాదు, అది ఆ ఎంక్వైరీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారి ఆయన రాసిన ఎంక్వైరీ రిపోర్ట్ మేము చదివి వినిపిస్తాం మేడం. అది గెలిగేది. అది ఒకవేళ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, మీరు ఏమన్నారు, మేము మా ఫోన్ నంబర్ కలవటం లేదన్నారు. నేను చెప్పాను మరి మేడం మా పై అధికారులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు, టైం 8 అయిపోయింది, రేపు ఉదయం మీ నంబర్ పంపిస్తాను, ఇలా కాల్స్ ఫోన్ చేస్తుంటే కలవటం లేదంట అని అడుగుతున్నారని చెప్తాను అన్నాను. అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకేం కావాలి మీకు? మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఈ మాటే అన్నారు కదా, మీ ప్రాబ్లం మేము చెప్పి పంపిస్తామమ్మా, వాళ్ళు చెప్పిన దానికే మీ సమాధానం చెబుతాం, కానీ అంతకంటే మధ్యలో మేమేం చేయలేం కదమ్మా, మీ పిల్లల కోసమైనా మీకోసమైనా అన్నారు కదా సార్. అంత పెద్దగా నేనేం అనలేదు. అదే వాళ్ళు చెప్పిందే మీరు చెబుతాము అన్నారు. ఇంకా ఎలాబొరేట్ చేస్తున్నారు. అదే సార్ ఇప్పుడు మీరు అంటున్నారు, ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పిందే మేము చెబుతాం, కానీ మేము ఇంటికి వచ్చి మీరు ఎట్టున్నారు, మీరు ఏడు చేస్తున్నారు మేము చూడలేం కదమ్మా అన్నారు. అంతే కదా సార్? సరే అన్నారు సార్, బాగానే ఉంది సార్. ఫస్ట్ సారి మరి పెట్టుకున్నప్పుడు మరి మేము అడిగాము, మళ్ళీ ఫోన్ చేసి అండి మరి టెస్ట్ పెట్టాం కదండి అట్టున్నాయండి అంటే, అవి తేడాగా ఉన్నాయమ్మా, తేడాగా చూపిస్తున్నాయి, ఆ మందుల వల్లే మీకు ఇట్లా ప్రాబ్లం అయిందని వచ్చిందమ్మా అన్నారు సార్. మరి మమ్మల్ని మరి ఏం చేయమంటారు సార్, మేము లేని వాళ్ళు సార్, అప్పుల్లో మునిగిపోయాం సార్ అంటే, మేము ఏదో కూడా చూస్తామమ్మా అన్నారు సార్. నా పేరు సంధ్యారాణి.
ఓకే మేడం, వివరాలు నోట్ చేసుకుంటానండి. మీరు లేడీ ఇప్పుడు ఇట్లా సార్ ఒక్క మాట సార్, ఒక్కసారి చేస్తాను మేడం. ఒక్కసారి సార్, ఒక్కసారి సార్ సార్ అని మాట్లాడింది. ఆగవయ్యా సార్, ఎవరు మాట్లాడారు ఏంటని ఆయన పెట్టేస్తున్నాడు మన మాట పూర్తిగా. మళ్ళీ ఈ మాట చెప్పండి మేడం, చెప్పండి. అలా చెప్పినప్పుడు మళ్ళీ రెండో రోజు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఆ మందులు మంచి మందులు అంట అన్నారు సార్. ఎవరు మేడం, ఎవరన్నారు? 110 వల్లే మళ్ళీ మాకు కాల్ చేశారు సార్. రెండు రోజుల తర్వాత చేశారు. ఫస్ట్ మేము ఫోన్ చేసాం, అసలు ఏం టెస్ట్లో మంచిగా ఉందా లేదా, లేకపోతే మేమేమైనా ఇబ్బంది పడ్డామా, లేకపోతే మందుల వల్ల ఇబ్బంది పడ్డా అని ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారు, టాబ్లెట్లు మా నాయనమ్మా తేడా వచ్చిందమ్మా అన్నారు సార్ అని పెట్టేశారు. మీరు దానివల్లే ప్రాబ్లం వచ్చిందమ్మా, మాకు తగినంత సహాయం అయితే చేస్తాము, నమస్కారం అని పెట్టేశారు సార్. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేసి ఈ కరెక్ట్ అయిన మందులు ఇవి, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదన్నారు సార్. మీకు ఏ నంబర్ నుంచో ఫోన్ వచ్చిందా? నంబర్ చెప్పండి మేడం. నెంబరు గుర్తులేదు. నెంబర్ అంటే నా పేరు సంధ్యారాణి. లోకేష్ గారు పిఎన్ అని మాట్లాడింది ఒక లేడీ. ఒకసారి ఏమో లోకేష్ గారు పిఎన్ అమ్మా మీ మందులు ఎత్తే ఏం ప్రాబ్లం ఉన్నాడు, ఎంతకంత సహాయం చేయమన్నా. చెప్పండి సార్. ఆగవయ్యా, నెంబర్ గుర్తులేదు సార్. లేదు సార్. వచ్చింది సార్, ఒకసారి అయితే వచ్చింది సార్. ఒక్క నిమిషం మేడం, అది మీకు ఫోన్ 1100 అని రాదు మేడం. ఓకే, నేను ఇప్పుడు ఫోన్ కట్ అయింది, నేను చేసిన మీ 1100 ఒక్కడ అక్కడ అది రిటర్న్ కూడా కలవలేదు. తర్వాత రిటర్న్ కూడా కలవలేదు. కాల్ ఒకసారి వచ్చింది, సీఎం గారి పిఏ లోకేష్ గారి పిఏ అని వచ్చింది. లోకేష్ గారి పిఏ అని వచ్చింది. మాకు ఆ నెంబర్ అయితే తెలియదు కదా సార్. మరి మీరు దాన్ని ఆధారం పెట్టుకునే కదా మేడం ఇంతసేపు బాధిస్తున్నారు. అవును సార్. ఆధారం ఏది మేడం, మీరు చెప్తున్న దానికి ఆధారం ఏది అంటే మేము అప్పుడు ఆ తర్వాత ఆ నెంబర్కి మేము కాల్ చేసాం, ఏంది ఎట్లా చెప్తున్నారని కాల్ చేస్తే ఆ నెంబర్ కలవాలా మాకు. ఇంకా అదేనండి కదా, ఒక నిమిషం. ఈ సమస్య గురించి నేను మా పై అధికారులకు చెప్తానండి, వారు మీకు రేపు కాల్ చేస్తారు. చేసేది ఏం కాదు, మనకు చేసేది ఏం లేదు. లేదు ఇంక వాళ్ళు చేయరండి, వాళ్ళు అంత వాదన చెప్పినా కూడా వినిపించుకో. ప్రాబ్లం ఇది, ఇలా ఫస్ట్ ఇట్లా చెప్పారు సార్, మళ్ళీ ఇట్లా అన్నారు సార్ అని వాళ్ళు వినిపించుకున్నప్పుడు కూర్చోని ఫోన్ చేసి చూసారా, వాళ్ళు కాలికేస్తే ఏలికేసి మాట్లాడుతున్నారు, ఏలికైతే కాలికేసి మాట్లాడుతున్నారు. నమస్కారం పెట్టేస్తున్నారు. నమస్కారం పెడతానికి కాలు ఎత్తుతారు, మాట్లాడతారు, ఏం న్యాయం లేదురా. ఏదైనా డబ్బుతోనే స్నానం చేసేస్తాను నేను మాట్లాడుకుంటున్నాను. అసలు ఎందుకనే ఇంకా ఆయన వదిలేసాను అనుకున్నా, మిమ్మల్ని కూడా అంతే. అది అంతే, ఎప్పటికైనా అంతేలే. ఏమీ లేదయ్యా, ఏమి బాధలు ఉన్నాయి, బాధలే సంతోషం. మాకెందుకు సార్ అంటారు, వింటామంటారు, మాకేమీ లేదు. మేము కొన్ని 100 సార్లు చెప్పాము, నా పిల్లల సాకేతు రాధాకృష్ణ. ఇప్పుడు చెక్ చేసి చెప్పొచ్చుగా, ఒకసారి చేస్తే తర్వాత కాల్ కలవని ఇక్కడ చేస్తారు. ఎందుకండి మాకు ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ కథ ఎందుకు, చెప్పేటప్పుడే చెప్పాలి. చాలా దూరం సార్, ఎందుకు ఒక రకంగా ఎందుకు అన్యాయం అయిపోయింది కాక మళ్ళీ గుచ్చి నా ఫోన్ నెంబర్ చేసి అది క్లారిఫై చేశానని చెప్తున్నారు. నా పిల్లలు చెప్పదా ఏమన్నా క్లారిఫై చేశారా, మనకి క్లారిఫై చేశారా చెప్పు, మనకి ఏమైనా సరి చేశారా, ఏమైనా చెప్పు. ఏమీ చేయలే. ఏం సరి చేశారు, మనకి చేసేసామంటున్నారు, ఏమీ చేయలేదు. నీ పేరు చెప్పు.
నా పేరు సంధ్యారాణి. నీ పేరు చెప్పరా. నా పేరు రాధాకృష్ణమూర్తి. నీ పేరు చెప్పరా. నా పేరు వీసం సాకేత్ కుమార్. నా పేరు నానే అసలు పేషెంట్ని నేను కొన్ని వందల సార్లు చేసి ఉంటానే. ఆ మాత్రం ఇది లేదు సార్. మా కాడ ప్రతిదీ ఉంది సార్. మంగళగిరి వచ్చింది ఉంది. మాకు ఇచ్చేసి మళ్ళీ మేడం గారి దగ్గరికి పొమ్మని చెప్పింది. ఇవన్నీ మా కాడ ఉన్నాయి సార్. ఎందుకు ఎందుకు సార్ మాకు మీరు చెయ్యలేదు, చేయకపోతే చేయకపోయారు. మమ్మల్ని ఇంటికి కమ్మరిపాలెం ఇంటికి వచ్చాను చెక్ చేసి పోండి సార్. చెక్ చేసి నా పిల్లలకి ఏదో న్యాయం చేసి పోండి. అంతేగాని రోజు రోజుకి ఫోన్ చేసి చంపొద్దు సార్. మళ్ళీ నా చేతి రిటర్న్ చేస్తే ఫోన్ కలవట్లేదు. మరి లోకేష్ గారు పి అని మాట్లాడిందామా. మాట్లాడినప్పుడు మరి నాకు ఏదో సమాధానం చెప్పాలిగా, నన్ను చెక్ చేయాలిగా. నేను మళ్ళీ రిటర్న్ పెట్టాను. నేను ఇవాళ కూడా పెట్టాను. ఇవాళ 15వ తారీఖు ఈ నెంబర్ నుంచి 15వ తారీఖు వస్తే ఇందాక 4:30 ఆ టైంలో ఈ నెంబర్ నుంచి వస్తే మాకు క్లారిఫై చేశానని. ఏది ఏమొచ్చింది అలా ఏం క్లారిఫై చేశారు సార్. మనిషిని చంపేశాడు ఒక డాక్టర్ అని చెప్పాను. డబ్బు ఉందని వాళ్ళకి కాశారు, మాకేం కాశారు. చేస్తే చెయ్యండి, లేదు ఒకసారి వచ్చి బాడీని చెక్ చేసి చెప్పండి. బాడీని చెక్ చేసి చెప్పండి సార్. నా పేరు సీతారామయ్య. చెప్పండి. అమ్మవారిపాలెం, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం. నా పిల్లల పేరు సంధ్యారాణి. మా పెద్ద కొడుకు పేరు విసం రాధా గారు. విసం సాకేతు. ఎందుకు సార్? అయితే అయిద్దని చెప్పండి, లేకపోతే లేదు. మేము అన్యాయం అయిపోయి చెప్పాము సార్. అన్యాయం అయిపోయాం. ఆగస్టులో పలానా హాస్పిటల్కి వచ్చామని చెప్పాం. కొన్ని వందల కాల్ చేసామే. ఆ మాత్రం రెస్పాన్స్ తీసుకోండి సార్. బీసీలు వెళ్తేనే గెలిచారు. బీసీలకు పట్టించుకోవట్లేదు. నేను బీసీ ఎందుకు సార్? బీసీ మంగళగిరిలో కూడా నాకు నేను కరెంట్ పని చేశాను. గుంటూరులో కూడా చేశానని చెప్పా. బాలభాస్కరం, మాస్కాను, శివ ఇన్ని చేశానని చెప్పాను. చాలా ఉన్నాయి నాకు. మా మామ పేరు అన్ననాశ్వరం సీతారామయ్య. ఎన్నిసార్లు వచ్చాను సార్. మరి కాల్ ఎందుకు చేశారు? కలుపుతామని, చేస్తామని, ఇంటికి వచ్చి చెక్ చేస్తామని. ఇప్పుడు కూడా నేను ఎందుకున్నానంటే దీనికి అన్నిటికీ ఒక నేర్పాలని. ఎందుకు సార్? చేత అయితే అన్నం పెట్టండి. అన్నం పెట్టినట్టు పెట్టి లాక్కోవద్దు ఇస్రాకు. నేను కరెంట్ మేస్త్రి అయిపోయి పలాని 15 సంవత్సరాలు గుంటూరులో చేశాను అన్నాను. ఒక్కసారి వచ్చి నా ఇంటికి చెక్ చేశారా? వచ్చేస్తారు అని చెప్పారు. ఏంటి బీసీలు ఎత్తే గెలవలేదా? మంగళగిరిలో వేయలేదా? కృష్ణ బల్జీ సంఘం కూడా ఉంది. ఎందుకు? నేను సంధ్యారాణి వచ్చాం. వేసం సంధ్యారాణి, వేసం సాకేతు, వేసం రాధా గారు. నమ్మకద్రోహం చేశారా చేయలేదమ్మా? చెప్పా. నమ్మకం చేశారా లేదా? నమ్మక ద్రోహమే చేశారు.